పాకిస్తాన్‌లో ప్రధానంగా 2 రకాల రెబెల్ గ్రూప్స్ పోరాడుతున్నాయి. ఒకటేమో బెలూచి లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ, రెండోదేమో టీపీపీ. టీపీపీ అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. హ్మ్. వీళ్ళు బెలూచిస్తాన్‌లో బీఎల్ఏ పోరాడుతుంటే తెహ్రిక్ ఈ టీపీపీ, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో వీళ్ళు పోరాడుతున్నారు. హ్మ్. సో 2 వైపుల నుంచి పాకిస్తాన్ చాలా పెద్ద స్థాయిలో ఆహ్, రెబెల్‌గా రెబెల్ గ్రూప్స్ యొక్క దాడుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలో మనం ఇప్పుడు బీఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పుకుందాం. లేటెస్ట్‌గా ఒక నగరాన్నే వాళ్ళు పట్టుకున్నారు. మామూలుగా ఇప్పటివరకు వాళ్ళు గెరిల్లా పోరాటం చేస్తా ఉన్నారు. గెరిల్లా పోరాటం నుంచి వాళ్ళు క్యాప్చర్ అండ్ హోల్డ్ అనే స్థాయికెళ్లారు. అంటే ఒక నగరాన్ని పట్టుకోవడం, దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం అన్న స్థాయికి వాళ్ళు ఎలా వెళ్లారు? అసలు ఈ లేటెస్ట్‌గా ఎలా పట్టుకోగలిగారు? దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది? హసీమ్ మున్నర్ ఏమయ్యాడు? ఇవన్నీ చెప్పుకుందాం. సో, యాక్చువల్‌గా బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో 44% ఉంటదనమాట. మొత్తం పాకిస్తాన్‌లో ఇదే అతిపెద్ద ప్రావిన్స్. హ్మ్. ప్రావిన్సెస్ అంటారు అక్కడ పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్, బలూచ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఇలాగ ప్రావిన్సెస్ రూపంలో ఉంటాయి. హ్మ్. ఈ బలూచ్ ప్రావిన్స్ అనేది 44% భూభాగం ఉంది. కానీ జనాభా 5% ఉన్నారు. మొత్తం పాకిస్తాన్ జనాభాలో ఇక్కడ ఉండేవాళ్ళు 5% ఉన్నారు. కాకపోతే ఇక్కడ అనేక వనరులున్నాయి. ఇక్కడేందంటే నేచురల్ గ్యాస్ అనేది ఒక ఎనర్జీ అంటే పాకిస్తాన్‌కి ఎనర్జీ అందించే దాంట్లో అతిపెద్ద నేచురల్ గ్యాస్ ఇక్కడి నుంచే వెళ్తుంది. అట్లాగే మినరల్స్ విపరీతంగా మినరల్స్ ఉన్నాయి. హ్మ్. నెక్స్ట్ వచ్చి పెద్ద కోస్టల్ ఏరియా ఉంటది వాళ్ళకి. అంటే సముద్రం ఉంటది అవును. బెలూచిస్తాన్ పక్కన. అందువల్ల స్ట్రాటజిక్‌గా అది వెరీ ఇంపార్టెంట్. అక్కడ గ్వదర్ అనే ఒక పోర్ట్ ఉంది. మొత్తం పాకిస్తాన్‌లో కమర్షియల్ పోర్ట్‌లు 3 ఉంటాయి. అందులో ఇదొక అతిపెద్ద పోర్టు గ్వదర్ పోర్టు. హ్మ్. ఇప్పుడేం చేస్తుందంటే చైనా ఇక్కడ సిపెక్ అనే పేరుతో ఎంటర్ అయింది. సిపెక్ అంటే చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇందులో ఈ గదర్ పోర్టు నిర్మాణం, దాని మెయింటెనెన్స్‌కి కూడా చైనాకి అప్పగించేశారు. చైనా పాకిస్తాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. $70 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చైనాలో. అతిపెద్ద దేశం అదే అనమాట. పాకిస్తాన్‌లో ఇన్వెస్ట్ చేసే అతిపెద్ద దేశం చైనానే. $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంకొక $30 బిలియన్ అప్పుగా ఇచ్చింది పాకిస్తాన్‌కి. హ్మ్. అందుకని ఒక రకంగా పాకిస్తాన్ చైనా కంట్రోల్‌లో ఉంటది. ఈ బలూచిస్తాన్ ఏరియాలో ఒకటి ఈ ఎకనామిక్ కారిడార్‌ని నిర్మించడం, హైవేలు నిర్మించడం, పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం, ఈ గ్వదర్ పోర్టును నిర్మించడం. ఇది చేస్తుంది. అది వీళ్ళకి నచ్చట్లేదు. అంటే మా వనరులు మీరు దోపిడీ చేసుకెళ్తున్నారు. మాకు మీరేమి ఇవ్వట్లేదు. మొత్తం పేదరికంలో 71% పేదరికం ఈ బలూచిస్తాన్‌లో ఉంటది. హ్మ్. రెండవది వీళ్ళు న్యాయంగా ఫస్ట్‌లో ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే 1947లో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక సామ్రాజ్యం ఉండేదక్కడ. హ్మ్. అది బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేది. కొంత సెమీ స్వాతంత్రం ఉండేది వాళ్ళకి. అయితే మన జిన్నా ఏం చేశాడంటే దీన్ని బలవంతంగా సైనిక చర్య చేసి తమ పాకిస్తాన్‌లో కలుపుకున్నారు బెలూచిస్తాన్ని. విడిపోయిన తర్వాత. విడిపోయిన తర్వాత. హ్మ్. వాళ్ళకిష్టం లేదు పాకిస్తాన్‌లో కలవడం హ్మ్. బలూచి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ తెగ వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. సో, వాళ్ళు బలవంతంగా కలుపుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి కోపం ఉంది. పాకిస్తాన్‌లో ఉండడం ఇష్టం లేకుండా బలవంతంగా కలుపుకోవడం వల్ల. అప్పటి నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఫస్ట్‌లో శాంతియుతంగా జరుగుతుంటే వీళ్ళు అణిచేస్తా ఉన్నారు. దీన్ని కిల్ అండ్ డంప్ పాలిసీ అంటారు పాకిస్తాన్. కిల్ అండ్ డంప్ అంటే మనుషుల్ని తీసుకెళ్ళి చంపేసి ఎక్కడో పూడ్చి చేసేయడం. వాళ్ళని ఇండ్లకు గూడా ఇవ్వరు. ఇప్పుడు హ్మ్. మావోయిస్టులను కూడా అలాగే చేస్తున్నారు. మొన్న నంబాల కేశవరావుని గూడా చంపేసి ఎక్కడో కాల్చేశారు. ఇంటికి ఇవ్వలేదు శవాన్ని. ఇదే పని పాకిస్తాన్ కూడా చేస్తుంది. ఇప్పటివరకు 6,000 మంది బలూచ్ పౌరుల్ని అలాగే చంపేసింది. దాంతో వాళ్ళు ఆయుధాలు పట్టడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పడింది.